ఒక్కసారి ఆ ఊరు నుంచి 4 దశాబ్దాల కిందటే కాంగ్రెస్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ కూడా అయ్యారు. జిల్లా అంతటా ఆయనకు పేరుంది. అదే ఊరు నుంచి మరొకరు కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఇది చిన్న చితిక ఊరు కూడా కాదు. దాదాపు 3,500 జనాభా ఉంది. 150 మంది దాకా విద్యార్థులు బయట ఊళ్ళలో చదువుకుంటూ ఉన్నారు. రోజు కనీసం 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళక తప్పని దుస్థితి. బస్సులు రాకపోయినా బస్ షెల్టర్ మాత్రం వెక్కిరిస్తూ కనిపించే ఈ ఊరి వింత కథ చూద్దాం. ఇది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని వైబిహల్లి అనే ఊరు. ఊరంటే మరి చిన్న పల్లెటూరేమీ కాదు. దాదాపు 3,500 జనాభా ఉంది అక్కడ. కర్ణాటక సరిహద్దులో ఉన్న కారణంగా ఊరి పేరు మీద ఆ ప్రభావం పడింది. ఈ వైబిహల్లి అనే ఊరు సరిహద్దు గ్రామమే అయినా రాజకీయ చైతన్యం తక్కువేమీ కాదు. పేరు మోసిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే, మాజీ జడ్పీ చైర్మన్ తిమ్మారెడ్డిది ఈ ఊరే. టీడీపీ నుంచి గెలిచిన వైటీ ప్రభాకర్ రెడ్డి కూడా ఈ గ్రామస్తుడే. అయినా సరే ఆ ఊరి వాళ్లకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. విద్యార్థులైనా రైతులైనా ఊరు దాటాలంటే ఆటో వాళ్ళు అడిగినంత ఇవ్వటమో కాళ్లకు బుద్ధి చెప్పటమో తప్పదు. రావడం లేదు. 40 సంవత్సరాల నుంచి వెంటనే స్పందించి వైబిహల్లి గ్రామానికి బస్సులు వేయాలని చెప్పి కూర్చున్నాను. అలాగే రోడ్లు ఇంతలో ఎక్కువ పడినవి, సరండి లేవు. మొత్తం సరంగా చూపించాలా, బస్సులు పిల్లల సౌకర్యానికి అనుకూలం చేయాలని ఆర్టీసీ డిపో వాళ్ళని కూర్చున్నాను. ప్రజలు ప్రతిభ చిన్నకారు రైతులందరికీ ప్రయాణం చేయాలన్నా ఇబ్బందులు, ఆటోల్లో యాక్సిడెంట్ కావడం, ఎక్కడంటే పోవాలన్నా కూడా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఇదంతా సహకరించి పెద్దవాళ్ళంతా రైతులకి ప్లస్ పిల్లలకు కూడా అందరికీ అనుకూలంగా చేయాలని కోరుచున్నాను. మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం కూడా అయినా మడకశిరలో బస్సు డిపో ఉన్నా సరే ఈ ఊరికి మాత్రం ఆర్టీసీ బస్సు రాదు. ఎప్పుడో ఏడాదికోసారి పొరుగురు భక్తరపల్లిలో డిసెంబర్లో జరిగే జాతరకు మాత్రం ఈ ఊరి మీదుగా స్పెషల్ సర్వీసు బస్సు వెళ్తోంది తప్ప మిగిలిన రోజుల్లో మాత్రం బస్సు రావటం లేదు. కేవలం ఆదాయం కోసమే ఆ జాతరకు బస్సు నడుపుతారు. అందుకే విద్యార్థులు మొదలు రైతుల దాకా ఇదో పెద్ద సమస్యగా తయారైందని ఆవేదనతో చెబుతున్నారు ఆ గ్రామస్తులు. దాదాపుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సరైనటువంటి సౌకర్యాలు లేక కనీసం రోడ్లు కానీ లేదా ఆర్టీసీ సౌకర్యాలు కానీ ఇంతవరకు కూడా ఇక్కడ ఒక బస్సు కూడా రావడం లేదు. అంతేకాకుండా ఇక్కడ ప్రతి డిసెంబర్లో కూడా లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు మాత్రమే ఆర్టీసీ అధికారులు బస్సులు వేయడం జరుగుతుంది. మిగతా టయాల్లో ఇవి ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా సుమారుగా మా గ్రామం నుండినే, మా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా మా పంచాయతీలో నుండినే దాదాపుగా 100-150 మంది విద్యార్థులు కాలేజీలకు మరియు స్కూళ్ళకి బయలుదేరడం జరుగుతుంది. కనీసం విద్యార్థుల బస్సు కూడా ఇంతవరకు రావడం లేదు. కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని పరిస్థితి మా గ్రామంలో కొరత అనేది ఉంది. కనీసం నడిచి వెళ్లటానికి కూడా రోడ్లు అనుకూలంగా లేవు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అలాంటప్పుడు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారు. వర్షాలకి మోకాల్లోతూ గుంతలు ఏర్పడతాయని, చెక్ డ్యాంలో నీళ్లు నిండితే దాటటమూ కష్టమే అని చెబుతున్నారు. బస్సు సంగతి ఎలా ఉన్నా కనీసం తార్ రోడ్డు వేస్తే నడిచిపోతామని కూడా చెబుతున్నారు. దాదాపుగా ఎక్కడ నీళ్లు అక్కడే నిలబడి దాదాపుగా రోడ్లపైనే మురికి గుంతల్లో మారుతాయి. అంతేకాకుండా రోడ్లు వంకలు దాటుకొని వెళ్లాల్సి వస్తుంది. ఆ వంకల్లో కూడా బ్రిడ్జిలు సరైన సౌకర్యం లేదు. అక్కడ కూడా బ్రిడ్జిలు వెంటనే వేయాలి. కనీసం అక్కడ చెరువు నుండి మరో పారిందంటే అప్పుడు దాదాపుగా 2-3 రోజులు కానీ ఆ వర్షం నీటి తగ్గే వరకు కూడా విద్యార్థులు స్కూల్కి కానీ కాలేజీలకు కానీ పోయే పరిస్థితులు ఉండవు. అంతేకాకుండా ఇక్కడ గ్రామాల్లో చుట్టుపక్కల కర్ణాటక ప్రాంతాలు మాకు ఉన్నాయి. దాదాపు కర్ణాటక బార్డరు 2-3 కిలోమీటర్లోనే మాకు చుట్టూ బార్డర్లు ఉన్నాయి. ఆ బార్డర్ నుంచి కూడా కనీసం అన్ని మట్టి రోడ్లు, గుంత రోడ్లు ఉన్నాయి. వాటికి కూడా బీటీ రోడ్లు వెంటనే తార్ రోడ్లు వేసి సంబంధించిన అధికారులు
వెంటనే రోడ్లు మరమ్మతులు చేసి వేయాలి. ఇన్నేళ్లుగా ఈ ఊరి సమస్య అటు పాలకులకి కానీ ఇటు ఆర్టీసీ అధికారులకి కానీ పట్టకపోవటమే విచిత్రం. ఇక్కడ విఫలమైంది నాయకుల, అధికారుల, వాళ్లను ఎన్నుకున్న ప్రజల అనేది అర్థం కావటం లేదు. మరిన్ని